సంగారెడ్డిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బిఎల్ఏలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే 15 రోజులు బిఎల్ఏలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సుమారు 64,000 ఓట్లపై స్పష్టత వచ్చే వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ఏఎస్డీడీ అనామలీస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కూడా పరిరక్షించాలని సూచించారు. మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ మీరందరూ రేపు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో ఖచ్చితంగా మీరు రేపు అందరూ ఉండి దగ్గరుండి ఇప్పుడు సంగారెడ్డి టౌన్కి వచ్చేసరికి ఎంతమందికి నోటీసులు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో 8,000 అనుమానం ఉన్నోళ్ళయి ఏది సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం 8,200. ఇది కాక ఇంకేంటిది 54,000 అది నోటీసులేనది. ఈ 50,000 నోటీసులు ఇంకా స్టార్ట్ కాలే అవుతుంది రేపు అది నోటీస్ ఇవ్వరు. అది ఈ 54,000కు సంబంధించింది రేపు పేర్లు అందరూ చదువుతారు కాబట్టి రేపు దగ్గరుండి ఎవరిది వాళ్ళు దగ్గరుండి, ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా మీరే ఉండవచ్చు, మీరు ఇంకోని పెట్టవచ్చు. కౌన్సిలర్లు మీరే ఉండవచ్చు, రిజర్వేషన్లు మారితే ఇంకోని పెట్టవచ్చు. చైర్మన్లు మీరే ఉండవచ్చు, రిజర్వేషన్ మారితే ఇంకోరు కావచ్చు. ఏది ఏమైనప్పుడు అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఇది కేవలం సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అండ్ పార్లమెంట్ మెంబర్ అన్నిటికీ ఇది లింకే. ఇదంతా ఆల్రెడీ నోటీసెస్ ఎన్రోల్ అయిపోయాయి, నోటీసెస్ ఇష్యూ చేయడం కూడా షురూ అయిపోయింది కొన్ని చోట్ల. ఈ నోటీసెస్ రేపు గ్రామ సభలలో ఈ నోటీసెస్ అనౌన్స్ చేసేటప్పుడు మీరందరూ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండి ఆ నోటీసెస్లో ఏమైనా అభ్యంతరం ఉంటే బిఎల్ఏకే హక్కు ఉంది. నోటీసెస్ని దాని గురించి మాట్లాడే హక్కు, దాని గురించి రిప్రజెంట్ చేసే హక్కు బిఎల్ఏ మాత్రమే ఉంది. ఇక్కడ మాకు ఎవ్వరికి లేదు వేదిక మీద. సో బిఎల్ఏ మాత్రమే ఆ పవర్ ఉంది కాబట్టి మీకు ఎంతో పెద్ద బాధ్యత ఇచ్చారు.